ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి యేసుక్రీస్తు ద్వారా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృపను బట్టి నాయన ఈ పునరుద్ధాన ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి మా ఎడల, మా సంఘం ఎడల మీరు చూపినటువంటి మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో మేమందరము ప్రారంభించుకొని ఇప్పటి వరకు తండ్రి అనేకమైనటువంటి పాటలు పాడుకొని ఆ పాటల ద్వారా మమ్మలను మేము హెచ్చరించుకుంటూ నేను స్తుతించుకున్నాం తండ్రి. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగాన్ని కూడా చదువుకోవడానికి మీరే సహాయం చేశారు. ఒక ఆరాధన పాట పాడుకొని నేను ఆరాధించుకొని కొద్ది నిమిషాలు ప్రభువా ఈ సమయంలో నీవు మా కొరకు రాయించి ఇచ్చిన వేద గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలు తండ్రి మేమందరం కూడా మరి వినడానికి నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా నీ మాటలు నీ బిడ్డలు తెలియజేయడానికి నీ పక్షమున నిలబడుతున్న నేనైతే నిష్ప్రయోజకుడైన దాసున్నని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఏ జ్ఞానము లేనివాడిని తండ్రి, నిలబడిన నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా వాక్చాతుర్యముతో సత్యమునకు భిన్నమైన బోధ చేసి నీ సత్యవాక్యమును కలిపి చెరిపెడి అనేకులలో ఒకటిగా నేను ఉండకుండా నీ సత్యవాక్యమును సరిగా విడదీసి విభజించి నీ ప్రియమైన పిల్లలకు, మా ఆత్మీయ బిడ్డలకు, మా సంఘ బిడ్డలకు బోధ కలుగునట్లు, బుద్ధి కలుగునట్లు, మూసుకుపోయిన మనోనేత్ర వెలిగించబడి సత్యము గ్రహించినట్లు నీ సత్యవాక్యముని సరిగా విడదీసే నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయము మీరు నాకు దయచేయండి. ఎదుటివారికి బోధించే నేను భ్రష్టునైపోకుండా తండ్రి, బోధించిన నా బోధ ప్రకారంగా బ్రతికి బోధించే కృప నాకు అనుగ్రహించండి. మీ ప్రియులుగా, మా ఆత్మీయులుగా బోధ వింటున్నటువంటి నీ బిడ్డల తండ్రి కేవలం వినువారుగానే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారంగా ప్రవర్తించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ ఆదివారము ఆరాధన కార్యక్రమానికి సంఘముగా కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మొదటిగా మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ప్రియులారా, గత వారంలో మనం ఒక అంశాన్ని నేర్చుకున్నాం. దేవుడు మనకు మంచి మాటలు నేర్పించాడు. ఏ అంశాన్ని నేర్చుకున్నాం గత వారంలో మనం? గుర్తుందా? చెప్పండి, ఒకసారి చెప్పండి. భక్తిలో ఉన్న శక్తి నీకు తెలుసా అనే అంశాన్ని గురించి మనం గత ఆదివారం మనం నేర్చుకున్నాం. నా లోపల ఒక పాయింట్ పెంచు, సౌండ్ నాకు వినబడట్లేదు. ఈరోజు ప్రియులారా మనము మనిషిని భక్తిహీనునిగా మార్చినవి ఏవి అని నేర్చుకుందాం. ఇంతవరకు ఈ మాటలు విన్నవారైతే ఒకసారి వాటిని పునర్విమర్శ చేసుకోండి. ఈ మాటలు వినని వారైతే గత వారంలో మనం చెప్పుకున్నటువంటి అంశానికి మరి రిలేటెడ్గా ఈరోజు మరలా మనము ప్రియులారా మనిషిని భక్తిహీనునిగా మార్చేవి ఏవి అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఏంటమ్మా ఈరోజు మన అంశం ఏంటి? మనిషిని భక్తిహీనునిగా మార్చేవి ఏవి అనేది మనం ఆలోచించేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం భక్తి కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి? అయితే భక్తిహీనులుగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కోరిక ఏంటి మన ఎడల? చెప్పండి, దేవుడి కోరిక ఏంటి మన ఎడల? మనము భక్తిపరులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ భక్తిహీనులుగా ఉండాలని కోరుకోవట్లేదు. మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు భక్తిపరుల గురించినటువంటి చరిత్ర రాయించాడు, భక్తిహీనుల యొక్క చరిత్ర కూడా బైబిల్లో దేవుడు రాయించాడు. భక్తిపరుల యొక్క చరిత్ర దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించాడంటే,
ఆ భక్తుడిలాగా మనం బ్రతకాలని ఆ భక్తుడి యొక్క జీవిత చరిత్ర రాసి దేవుడు మన చేతిలో పెట్టాడు. అదేవిధంగా భక్తిహీనుడి యొక్క జీవిత చరిత్ర కూడా రాసి పెట్టాడు బైబిల్లో. అయితే మరి భక్తిహీనుడి యొక్క జీవిత చరిత్రను ఎందుకు రాయించి పెట్టాడంటే దేవుడు మనకి బుద్ధి కలగడానికి రాయించాడని ఉంది బైబిల్లో. భక్తిహీనుల యొక్క జీవిత చరిత్ర బైబిల్లో ఎందుకు రాయించాడంటే మనం బుద్ధి తెచ్చుకొని భక్తిహీనులుగా బతకకుండా భక్తులుగా మనం బ్రతకాలని ఇదిగో ఈ భక్తిహీనుల గురించి రాయించాడు. ఈ భక్తి పరుల గురించి కూడా బైబిల్లో రాయించాడు. భక్తి పరుల గురించి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు, ఈ భక్తి పరుల నుంచి బైబిల్లో ప్రియులరా మనం వింటున్నప్పుడు, ఈ భక్తి పరుల గురించి ఎదుటివారికి మనం బోధిస్తున్నప్పుడు ఈ భక్తుని వలె, ఈ భక్తురాలి వలె నేను బ్రతకాలి అనుకోవాలి. భక్తిహీనుడి గురించి మనం చదువుతున్నప్పుడు బైబిల్లో, భక్తిహీనుడి గురించి మనం వింటున్నప్పుడు, భక్తిహీనుడి గురించి మనం ఎదుటివారికి బోధిస్తున్నప్పుడు ప్రియులారా ఇదిగో ఈ భక్తిహీనుడు, ఈ భక్తిహీనురాలి గురించి వలె నేను ఉండకూడదనేది మనకు బుద్ధి రావడం కోసం, మనకి జ్ఞానం రావడం కోసం ఈ యుగాంతం ముందున్న మనకు దుష్టాంతములుగా వీరి యొక్క జీవిత చరిత్ర బైబిల్లో రాశాడని బైబిల్లోనూ ఉంది రిఫరెన్స్. ఎక్కడుందో ఒకసారి చదివి ఆ మాట వినిపించండి. ఆ మాట ఎక్కడుందో ఒకసారి మీరు చదివి నాకు వినిపించండి. ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై పూర్వమందు జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా దేవుడు దుష్టాంతములుగా రాసి మన ముందు పెట్టాడంట. ఒకసారి ఆ మాట చూద్దాం. ఎక్కడుంది? తీసి చదువుతారా? ఎవరు తీస్తారు? ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగడానికై కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము ముందు ఇది చూడండి. రోమా పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడెను. ఏమండి? ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించాయి. భక్తిహీనులకి వారి జీవితంలో ఏవేవి నష్టాలు, ఏవేవి కష్టాలు, ఏవేవి శ్రమలు కలిగాయో, అదేవిధంగా భక్తిపరులకు ఏవేవి ఆశీర్వాదాలు, ఏవేవి దీవెనలు కలిగాయో, ఇవన్నీ కూడా ప్రియులారా ఈ సంగతులన్నీ దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకి బుద్ధి కలుగడానికై, రోమపత్రికలో జ్ఞానము కలుగడానికై రాయబడినవి అని మనం చూస్తాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, భక్తిహీనులకు దేవుడు ఎలా హతమార్చాడో కూడా బైబిల్లో రాయబడింది. భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత రావడాన్ని బట్టి వారి కుటుంబాలు ఎలాగైతే హతమార్చబడ్డాయో, ఎలాగైతే పాడైపోయినాయో కూడా బైబిల్లోనే రాయబడింది. నేను చెప్పే విషయాలన్నీ కూడా బైబిల్లో ఉన్న విషయాలే. చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ప్రియులారా, మనిషిని భక్తిహీనుడిగా మార్చేవి ఏవి అనే అంశాన్ని గురించి మనం ఈరోజు ఆలోచన చేస్తున్నాం. ఒక మనిషిని ప్రియులారా భక్తిహీనుడిగా మార్చేవి ఏంటో మనం ఆలోచన చేస్తున్నాం. ఇంతకీ ఈరోజు సమాజం భక్తి అనగానే దేనిని చూస్తే భక్తి అంటున్నారంటే ప్రియులారా, కొంతమంది ఈరోజు భక్తి అనగానే మనిషి ధరించుకునేటటువంటి బట్టలను చూపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. భక్తి అనగానే దేనిలో చూపిస్తున్నారు? క్రైస్తవులు. మనం క్రైస్తవులమే. మనం క్రైస్తవులు అనగానే ఇతడు క్రైస్తవుడు అనడానికి ఏంటి గుర్తు? తెల్లని బట్టలు వేసుకుంటే మనం క్రైస్తవులం అయిపోతున్నాం. అవునా? అయితే ప్రియులారా, భక్తి అనేది మనం దేహాన్ని కప్పుకోవడానికి ధరించుకునేటటువంటి బట్టలను బట్టే భక్తి పరులం కాదు.
భక్తి అనేది బట్టలకు సంబంధించింది కాదు, లేదా వస్త్రాలకు సంబంధించింది కాదు. భక్తి అనేది ప్రియులారా, అది మన బ్రతుకుకు సంబంధించింది, అది మన మనస్సుకు సంబంధించింది. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి ఈరోజు సొసైటీలో కొంతమంది భక్తిహీనులైనటువంటి వారు ఈరోజు మనుషులు ధరించుకునేటటువంటి పైన ఆకారమును చూపించేసి ఇదే భక్తి అంటే అందరం ఏం వేసుకోవాలి? తెల్లగా చల్లగా మంచు పర్వతాల్లాగా దేవదూతల్లా కనబడడం. తెల్లని బట్టలు వేసుకున్న వాళ్ళం మనమందరం ఎవరమే? భక్తులము, క్రైస్తవులము, పరిశుద్ధులము. ఎందుకంటే బైబిల్లోనే ఉంది తెల్లని బట్టలు ధరించండి అని. ధరించుకోవడం తప్పు కాదు. నాకు తెల్లని బట్టలు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. నేను ఎక్కువ ఇష్టపడేది వైట్ అండ్ వైట్, చాలా ఇష్టపడతాను. మరి నేను తెల్లని బట్టలు వేసుకున్నంత మాత్రాన నేను భక్తుడిని అయిపోతానా? చెప్పండి. ఈరోజు సొసైటీ ఇచ్చినటువంటి భక్తికి డెఫినేషన్ ఏంటంటే తెల్లని బట్టలు ధరించుకుంటే చాలు, ఇక భక్తుడు భక్తురాలే. అంటే హృదయం ఎంత నల్లగుండా పర్లా కదమ్మా? హృదయం ఎంత కుళ్ళుతో, అజితేంద్రియంతో, దోపుతో, చచ్చిన వాసనతో హృదయం ఉన్నా కూడా పర్లేదు, కానీ పైకి మాత్రం తెల్లని బట్టలు ధరించుకుంటే ఇక మనం భక్తులం అయిపోతామా? ఇదేనా మనం చెప్పాల్సింది? ఒక దైవజనుడిగా చెప్పాల్సింది ఇదేనా? ఒక దైవజనుడిగా చెప్పాల్సింది ఏంటంటే దేవుడు పై రూపాన్ని మనం అలంకరించుకునే, మనం ధరించుకునే వస్త్రాలను చూసి మనం భక్తుడము భక్తురాలం అని చెప్పడయ్యా. మనం ఏ బట్టలు వేసుకున్నా సరే లోపల మన హృదయం తెల్లగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు దేవుడు ముందు. మనుషులమైతే పై రూపాన్ని చూస్తాం, మనుషులమైతే వాళ్ళు మాట్లాడే భాషను బట్టి భక్తులు అంటాం, వాళ్ళు ధరించుకున్న వస్త్రాలను బట్టి మనం భక్తులు అంటాం. దేవుడైతే ప్రియులరా, మనుషులంగా మనం పైకి ధరించుకున్నటువంటి అలంకారాన్ని చూసి, మనం ధరించుకున్న బట్టలను చూసి దేవుడు మన భక్తుడు భక్తురాలు అనడు. మరి దేవుడు మనల్ని భక్తుడు భక్తురాలు అనంటే ప్రియులరా, మన హృదయాన్ని చూసేటటువంటి దేవుడు. మనుషులు పై రూపమును చూచెదరు కానీ నేనైతే మనిషి యొక్క హృదయాన్ని చూస్తాను. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో బ్రతికున్న కాలంలో ఆనాడు శాస్త్రులు పరిచయులందరూ అనబడిన వాళ్ళు కూడా తెల్లని నిలువు టంగీలు ధరించేసుకొని ప్రజల మధ్యలో భక్తులుగా చలామణి అవుతూ గడ్డలు పెంచుకొని, ఏమండి, వీధి మూలలో వందనాలు చెప్పుకుంటూ మోకాళ్ళ ప్రార్థనలు చేసుకుంటూ వేషధారులుగా బ్రతుకుతున్నటువంటి వారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ప్రియులారా, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. పైకి ఎలా ఉన్నారు? తెల్లగా శృంగారముగా కనబడుతున్నారు. మీరు నిలువుట అంగీలు ధరించుకొని, తెల్లని అంగీలు ధరించుకొని సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు మీరు. లోపల సున్నము కొట్టిన సమాధిలో ఏముంటుంది చెప్పండి అమ్మ? సమాధిలో ఏముంటుందమ్మా? మీకు నేను చెప్పాలా? సమాధిలో ఏముంటుందో మీరు అందరూ చెప్పండి. పిల్లల్ని అడిగినా చెప్తారు. ఏముంటుంది పాస్టర్ గారు? చచ్చిపోయిన శవం ఉంటుంది, అది కుళ్ళిపోయి ఉంటుంది, పురుగులు పట్టి ఉంటుంది, అదంతా ఎముకలతో నిండి ఉంటుంది. ఒకసారి అది ఓపెన్ అయిందంటే భయంకరమైన బ్యాడ్ స్మెల్ వచ్చింది పాస్టర్ గారు అని చెప్తారు కదా. అంటే ఈ శాస్త్రులు పరిచయులు ప్రజల్లో పెద్దలుగా చలామణవుతూ నిలువుటంగీలు ధరించుకొని గడ్డాలు పెంచుకొని వీధుల మూలలో వందనాలు చెప్పుకుంటూ బ్రతుకుతున్న వారిని చూసి యేసుక్రీస్తు అన్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, సద్దుకైలారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఒక సమాధి తెల్లగా ఉన్నట్లుగానే మీరు తెల్లగా కనబడుతున్నారు, కానీ మీ హృదయాలు ఎలా ఉన్నాయి? కుళ్ళుతో నిండుకుపోయి ఉన్నాయి, కంపు కొడుతున్నాయి మీ హృదయాలు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడున్న శాస్త్రుల పరిచయాల్ని. మీరు పళ్ళాన్ని బయటనే అంటే వెలుపలనే శుద్ధి చేస్తున్నారు. అమ్మ, ఈరోజు మనం ఉదయాన్నే లేవగానే ఇంట్లో వంట వండుకుంటాం కదా. వంట వండుకోబోయే ముందుగా మీరు వంటగదిలోకి వెళ్ళిపోయి వంట పాత్రలన్నీ శుభ్రం చేసుకుంటారు. వంట పాత్రలన్నీ గిన్నెలన్నీ కూడా మీరు ఏం కడుగుతారు? ఎక్కడ కడుగుతారు చెప్పండి? లోపల కడుగుతారా, బయట కడుగుతారా? చెప్పండి. లోపల కడుగుతారా, బయట కడుగుతారా? లోపల కడగాలి, బయట కడగాలి. కానీ ఈ శాస్త్రులు పరిచయాలు అనబడిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంట? పళ్ళెమును వెలుపలే శుద్ధి చేసుకుంటున్నారంట. వెలుపలే అంటే అర్థం ఏంటి? వేషధారణ పైనే చూసుకుంటున్నారు. వచ్చింది
పైన చూసుకుంటున్నారన్నమాట. అంటే పైన వెలుపల శుద్ధి చేసుకుంటున్నారన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో దీనిని చూపించాడు. దేనిని? శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెని వెలుపల శుద్ధి చేస్తున్నారయ్యా. శుద్ధి చేయవలసింది వెలుపల కాదు, అది కుళ్ళుతోనూ అజితేంద్రియముతోనూ దోపుతోనూ నిండుకొందుంది. లోపల ముందు మీరు ఎక్కడ శుద్ధి చేస్తారంటే లోపల కడగండి అయ్యా, మీరు లోపల కడగండి రా అంటున్నాడు యేసు ప్రభు. వాళ్ళ యొక్క వేషధారణ గురించి, వాళ్ళ భక్తిహీనతను గురించి యేసుక్రీస్తు ఎండగట్టేశాడు తెలుసా. ముఖానే మాట్లాడేశాడు. అమ్మో, ఈ మాట చెబితే వీళ్ళు నన్ను చంపేస్తారమని కూడా భయపడలేదు. యేసుక్రీస్తు ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయుల గురించి ఉన్నది ఉన్నట్లుగా కొండ బద్దలు కొట్టి ఆయన చెప్పినప్పుడు వాళ్ళ బ్రతుకుల గురించి, ప్రియులారా, యేసుక్రీస్తుని ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి పడేసి చంపేస్తే పీడ విడగరైద్ది అనుకున్నారంట. ఎందుకు చంపేద్దాం అనుకున్నారు? వాళ్ళ బ్రతుకులు బాగాలేదు, సరి చేసుకోండి అని చెప్పినందుకు కొండ మీదకి తీసుకెళ్ళి పడద్రోసి చంపేయాలని చూశారంట. ఈరోజు అంతే. సొసైటీలో మనం ఎవరికైనా ఇది మంచి, ఇది చెడు, ఇది పాపం, ఇది పుణ్యం, ఇది నీతి, ఇది అవినీతి, ఇది మేలు, ఇది కీడు, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది చెయ్యండి, ఇది చేయబాకండి, ఇది చూడండి, ఇది చూడబాకండి, ఇది తాగండి, ఇది తాగబాకండి, ఇది తినండి, ఇది తినొద్దండి అని మంచి చెడు మనం చెప్పామనుకో నచ్చిద్దా? యేసు ప్రభు ఆది అపోస్తులు, ప్రవక్తలు, భక్తులు చెబితేనే నచ్చల. ఏమంటే మంచి సమాజానికి నచ్చదు, అది బైబిలే చెప్పింది. ఏమండి? అయితే ప్రియులారా, ఈరోజు భక్తికి ఈ సొసైటీ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే పైకి తెల్లగా అలంకరించుకుంటే చాలు, లోపల ఎలా ఉన్నా సరే సంబంధం లేదు. ఇది కాదు చెప్పాల్సింది. పైకి మనం ఎలాంటి బట్టలు వేసుకున్నాం అనేది కాదు, కానీ లిమిట్గా లోపల ఉన్నటువంటి హృదయము శుద్ధిగా ఉండాలి. శాస్త్రులు, పరిచయులు కూడా ప్రియులారా వెలుపట శుద్ధి చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ హృదయాలన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పాడంటే యేసు ప్రభు కంపు కొట్టే హృదయాలుగా ఉన్నాయని చెప్తున్నాడు. ఏమండి? కాబట్టి ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా, తెల్లని వస్త్రములు ధరించుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారని ఎవరైనా చెప్పగలమా? ఎవరైనా ఇక్కడున్న సభలో ఉన్నవారు ఎవరైనా గ్యారంటీ మనం ఇవ్వగలమా? అలాగని వేసుకోవడం నేను పాపం అని చెప్పట్లా, వేసుకోవద్దని నేను చెప్పట్లా. మీ దగ్గర డబ్బులు ఉంటే చక్కగా అందరూ తెల్లని బట్టలు కనుక్కొని ప్రతి ఆదివారం రండి, నేనేమనుకోను, నేను కూడా తెల్లని బట్టలు వేసుకుంటాను. కానీ తెల్లని బట్టలు వేసుకుంటేనే భక్తి, తెల్లని బట్టలు వేసుకుంటేనే పరలోకం వెళ్తాం అనుకుంటే పొరపాటు. కాబట్టి తెల్లని బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా భక్తులని ఈరోజు సొసైటీ ఏమన్నారు, క్రైస్తవులరా వీళ్ళు అందుకే తెల్లని బట్టలు వేసుకున్నారు అనుకుంటున్నారు. మంచిదే, కానీ హృదయం ఎలా ఉంది? హృదయం ఎలా ఉంది? వారు తమ వస్త్రములను రక్తములో శుద్ధి చేసుకొని అని ఉంది ప్రకటన గ్రంథంలో. అవునా అంకులు, దాని అంకులు? వారు తమ వస్త్రములను రక్తములో కడుగుకొనిరి, తెలుపు చేసుకొనిరి అని ఉంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా ఇప్పుడు. రక్తములో మన వస్త్రములను కడుక్కుంటే తెల్లగా వస్తాయా? చెప్పండి అమ్మా. వారు తమ వస్త్రములను తెలుపు చేసుకొనిరి. దేంతో? రక్తములో తెలుపు చేసుకొనిరి. ఎందుకు? మీరు చూడండి, ఆ మాట చూడండి, ఒకసారి చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే విషయాలు, మంచి విషయాలు చెప్పి పంపిస్తాను. ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. వారు తమ వస్త్రములను ఉదుకుకొనిరి. దేనిలో ఉదుకుకొనిరి? క్రీస్తు రక్తములో ఉదుకుకొనిరి అని ఉంటుంది. ఎక్కడమ్మా మాట? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. మీరందరూ బైబిల్ తెరిచి చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నా. నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో. చూడండి, గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు చిందించినటువంటి గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఏమండి? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు.
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయను. ఇక్కడ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు అన్నాడు. ఇప్పుడు రక్తములో మన వస్త్రాలు ఉదుక్కుంటే ఇవి తెల్లగా ఉంటాయా ఎర్రగా ఉంటాయా చెప్పాలి? తెల్లగా ఉంటాయి ఎర్రగా ఉంటాయా? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారంటే అర్థం ఏంటంటే హృదయాలు ఇది హృదయానికి సంబంధించింది. తమ హృదయాలను క్రీస్తు రక్తములో శుద్ధి చేసుకున్నారని అర్థం, క్రీస్తు రక్తములో కడుక్కున్నారని అర్థం, తెలుపు చేసుకున్నారని అర్థం ప్రియమైన దేవుని వల్లరా. కాబట్టి క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తములో మన హృదయాలను మనం శుద్ధి చేసుకోవాలి. ముందు హృదయాన్ని చూస్తాడు దేవుడు. మనిషి హృదయ పరిశోధకుడు దేవుడు. మన హృదయం ఎలా ఉందో దానిని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం వేసుకున్న బట్టలను బట్టో మనం మాట్లాడే మాటలను బట్టో కాదు, మన హృదయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడంట. కాబట్టి భక్తి అనేది అది బట్టలకు సంబంధించింది కాదు, అది మన బ్రతుకుని సూచిస్తుంది అన్నమాట. ఏమండి? కాబట్టి ప్రియులరా, ఒక మనిషిని భక్తిహీనుడిగా మార్చేవి ఏవి, ఒక మనిషిని భక్తిహీనుడిగా చేసేవి ఏవి చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. ఒకసారి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదివితే, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు వారు భక్తి గలవాడు అని చదువుకుంటాం మనం అక్కడ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున యేసుక్రీస్తు పరలోకానికి చేర్చబడ్డాడు, పరలోకానికి అంగీకరించబడ్డాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరులారా, నా సహోదరిమణులారా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 2000 సంవత్సరాల క్రితము మహిమలోకములో ఉన్న యేసుక్రీస్తు శరీరధారిగా ఈ మట్టి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడనే విషయం మనందరికీ తెలుసు. ఆయన శరీరధారిగా జీవించినటువంటి ఆ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ప్రియులారా, ఆయన మహారోదన చేశాడంట. రోదన వేరు, మహారోదన వేరు. ఏమండి? ఎందుకు చేశాడు మహారోదన? ఆ తర్వాత అన్నాడు కింద, కన్నీడు కార్చారని కూడా రాయబడింది ప్రియులారా. కన్నీళ్లు విడిచెను అన్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో జీవించినటువంటి జీవిత కాలంలో ఎందుకు మహారోదన చేశాడు? ఎందుకు ఆయన కన్నీడు కార్చారు? ఆయనకి తినడానికి తిండి లేదనా? కట్టుకోవడానికి బట్టలు లేవనా? ఉండడానికి ఇళ్ళు లేదనా? ఏమండి? స్థలాలు, పొలాలు, ఇండ్లు, బండ్లు, వెండి, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఇవి లేవని రోదన చేశాడా? ఇవి లేవని కన్నీళ్ళు పెట్టుకున్నారా? ఎందుకు యేసుక్రీస్తు మహారోదన చేశాడు దేవునికి? ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీడు కార్చారు? ఎందుకంటే ప్రియులారా, సమాజం వైపు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. పాడైపోతున్న సమాజం వైపు చూసి, నాశనానికి జోగుతున్న సమాజం వైపు చూసి, కాలు జారే స్థలములో ఉన్నటువంటి పాప ప్రపంచాన్ని చూసి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రోదన చేశాడు, కన్నీళ్లు కార్చారు. అయ్యో, వీరందరూ నశించి నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నారే, వీరందరి పరిస్థితి ఏంటి, వీరందరిని ఎలాగ రక్షించాలి అని యేసుక్రీస్తు ప్రియులారా ఈ సమాజం వైపు చూసి, సమాజంలో ఉన్న ప్రజల వైపు చూసి ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. ఆయన రోదన చేశాడు ఆయన. ఇంకా ఆయన గురించి రాయబడిన మాట చూద్దాం ప్రియులారా. ఏమంటే కన్నీళ్లు విడిచానని ఉంది కదా, యేసు కన్నీళ్ళు ఎందుకు విడిచాడంటే ఇంకా ప్రియులారా అనంటే, ఆయనను నమ్మని యూదులను బట్టి, తన సొంత వారైనటువంటి యూదులే యేసుక్రీస్తుని ప్రియులారా దేవుని కుమారుడిగా వాళ్ళు నమ్మని తన సొంత జనులైనటువంటి యూదులను బట్టి ప్రియులారా యేసుక్రీస్తు కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాళ్ళ మధ్యలో ఎన్ని అద్భుతాలు చేసినా, వాళ్ళ మధ్యలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, వాళ్ళ మధ్యలో ఎన్ని సూచక క్రియలు చేసినా, వాళ్ళ మధ్యలో మరి ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పని మరుగైన ఎన్నో మహాజ్ఞాన సంగతులు వారికి బోధించినా కూడా ప్రియులారా, వారు అపనమ్మికను బట్టి, యేసుక్రీస్తుని నమ్మని దానిని బట్టి తన సొంత జనులైనటువంటి యూదా జాతిని చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేవుడు మనల్ని భక్తిపరులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ అపవాది మాత్రము మనల్ని భక్తిహీనులుగా మార్చడానికి వాడు పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు మనల్ని.
మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, మనల్ని భక్తిలో నుంచి గురి తప్పించి భక్తిహీనతలోనికి తీసుకువెళ్తానికి అహర్నిశలు, రాత్రి అనక పగలనక వాడు నిద్రపోకుండా మెలకువగా ఉండి మన మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మీకు తెలుసా లేదో? అమ్మా, నిద్రపోని వాళ్ళు ఎవరెవరో చెప్పండి. నిద్రపోని వాళ్ళు ఎవరెవరో చెప్పండి. దేవుడు నిద్రపోవట్లేదు. 2 చెప్పండి, సాతానుడు కూడా నిద్రపోవట్లేదు. తెలుసా మీకు? వాడు మానక తన సహోదరుల మీద రాత్రింపగళ్ళు నేరములు మోపువాడైన అపవాది అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. తన సహోదరుల మీద ఏం చేస్తున్నాడంటే వీడు నేరం మోపుతున్నాడంట. నేరం అంటే ఇతరుల మీద నేరాలు మోపేవాడు ఎవడే అంటే అపవాది. వీడు ఏం చేస్తున్నాడంట? రాత్రి నేరం మోపుతున్నాడంట. చెప్పండి, పగలు నేరం మోపుతున్నాడంట. అంటే రాత్రి పగలు నేరాలు మోపుతూనే ఉన్నాడంటే వాడు ఇంకెక్కడ నిద్రపోతున్నాడు? చెప్పండి, ఎక్కడ నిద్రపోతున్నాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడని దేవుడి గురించి ఉంది. వీడు ఎదుటి వారి మీద నేరాలు మోపడానికి సాతానుగాడు రాత్రి పగులు అంట. ఎక్కడుంది ప్రకటన గ్రంథంలో ఆ మాట? రాత్రింపగళ్ళు తన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. మీరు నా మీద నేరాలు మోపారనుకో, మీరు అపవాది సంబంధులు. నేను మీ మీద నేరం మోపాననుకో, నేను అపవాది సంబంధిని. ఒకసారి ఆ మాట చదవండి బైబిల్లో త్వరగా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చూడాలి. చూడండి, అక్కడ చూడండి అందరూ. అంటే సాతాను నిద్రపోట్ల మనల్ని భక్తిహీనతలోకి తీసుకువెళ్ళడానికి, మన మీద దేవునికి నేరాలు మోపడానికి రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చాలు 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 చాలు. అబ్బా, అంటే ఇప్పుడు సాతాను నిద్రపోతున్నాడా? చెప్పండి. ఎందుకు నిద్రపోట్లా? వాడికి ఎందుకు నిద్ర లేదు? నిన్ను బట్టి నన్ను బట్టి వాడికి నిద్ర లేదు. వాడు ఎందుకు నిద్రపోవట్లేదంటే ప్రియులరా మనందరి మీద తీసుకెళ్ళి దేవుడికి నేరాలు మోపుతున్నాడు మన మీద. సరే, వాడేదో నేరాలు మోపుతున్నాం అనుకోండి. ఈరోజు సంఘములో ఉన్నవారు కూడా కొంతమంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం మోపుతున్నారంటే నేరాలు మోపుతున్నారు. నేరం మోపేవాడు ఎవడు? రాత్రింపగళ్ళు తన సహోదరుల మీద మానకుండా నేరాలు మోపేవాడైన అపవాది కదా నేరాలు మోపేది. అర్థమైందా? కాబట్టి ప్రియులరా, మనందరినీ భక్తిహీనతలోనికి తీసుకువెళ్ళడానికి వాడు అహర్నిశలో కునుకులేని కన్నులు గలవాడై ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఈ వాక్యం విన్న తర్వాత నీకు అర్థమైపోద్ది, నీవు నేను భక్తిలోనే ఉన్నామా, భక్తిహీనతలోనికి వెళ్ళిపోయామా అనేది. భక్తిలోనే ఉన్నామా లేదా భక్తిహీనతలోకి వెళ్ళిపోయామనేది ఈ వాక్యం ముగింపులోనికి వెళ్ళిపోయలేక నీ మనస్సాక్షి నేను గద్దించిద్ది. నువ్వు శ్రద్ధగా వింటే వాక్యాన్ని. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. కాబట్టి ప్రియులరా, అపవాది ఎప్పుడు కూడా మనల్ని భక్తిహీనులుగా చేయాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ మనం ఎవరి వైపు చూడాలి అంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూసుచు మన గురి యొద్దకు మనం పరిగెత్తుతూ ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు దినాలలో మహారోదన చేశాడు, కన్నీడు కార్చాడు, తనను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థన చేశాడు, యాచన చేశాడు. ఆయన యందు భయం కలిగి జీవించాడు, ఆయన యందు భక్తి కలిగి జీవించాడు. కాబట్టి మనం ఎవరిని అనుసరించాల్సిన పని లేదు. యేసుక్రీస్తుని ఒక్కడనే మనం రోల్ మోడల్గా మనకు మాదిరిగా పెట్టుకుంటే చాలు. ఈయన ఎలా బ్రతికాడో అలాగనే మనం బ్రతికితే చాలు. ఆయన వెళ్ళిన చోటికి మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి యేసుక్రీస్తులో ప్రియులారా భక్తి కనబడుతుంది మనకి. ఏమంటే యేసుక్రీస్తులో ఏం కనబడుతుంది? భక్తి. ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నాడు, ఈ లోకంలోకి వచ్చి మనిషిగా పుట్టాడు. కాబట్టి ఆ పరలోకమందులో తండ్రి ఎడల ఆయన భక్తి కలిగి జీవించాడు. ఆ భక్తి జీవితం ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళినంత భక్తి చేశాడమ్మ. కాబట్టి మనం చేసేటటువంటి భక్తి కూడా మనకి ఒక నమ్మకం ఉండాలి. నేను చేసే భక్తి పరలోకానికి సరిపోతుందా? నేను చేసే భక్తి పరలోకానికి సరిపోదా? నేను చేసే ఈ భక్తి పరలోకానికి నన్ను చేర్చిద్దా? నేను చేసే ఈ భక్తి నన్ను పరలోకానికి చేర్చదని ఎవరి మనస్సాక్షిని వారిని గద్దించుకోవాలి. అంటే ఎవరి మనస్సాక్షిని వాళ్ళు అడగాలి. అమ్మ, అర్థమవుతుందా మీ అందరికీ? నేను చేసే భక్తి నాకు పరలోకాన్ని ఇచ్చిద్దా, పరలోకానికి సరిపోయిద్దా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అలా ఆలోచన చేసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో ఉంటాం. కీర్తన గ్రంథం 58వ కీర్తన ఒకసారి 3వ వచనం చదవండి. భక్తిహీనుల గురించి రాయబడిన మాట.
కీర్తన గ్రంథం 58వ కీర్తన. భక్తిహీనుల గురించి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. నేను అన్నీ మీకు చెప్పను, మెయిన్ విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. త్వరగా చూడాలి. కీర్తన గ్రంథం 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉందురు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని వారు పెరిగి పెద్దవారై మేలు కీడులు వివేచించే ఆ వివేచన జ్ఞానం వచ్చినది మొదలుకొని విపరీతమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారంట ప్రియులారా. ఏమండి? అయితే ఒకసారి సామెతల గ్రంథంలో కూడా 4వ అధ్యాయము ఈ సందర్భంలో 14వ వచనం చూద్దాం. చూడండి, భక్తిహీనుల గురించి చాలా విషయాలు ఉన్నాయమ్మా. కొద్ది నిమిషాలే నేను చెప్పేసి ముగించేస్తాను. చూడండి, 4వ అధ్యాయము 14వ వచనం. 4:14. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. భక్తిహీనుల మార్గమున చేరకు అన్నాడు. అంటే భక్తిహీనుల త్రోవను చేరకు అన్నాడు. అమ్మా, నా సహోదరులారా, నా సహోదరి మనులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఎవరైనా మన కళ్ళ ముందు భక్తిహీనులుగా బ్రతుకుతున్నారని మనకు కనబడినప్పుడు ఆ భక్తిహీనుల త్రోవకు కూడా మనం చేరకూడదంట. ఆ భక్తిహీనమైన క్రియలు కలిగి ఆ భక్తిహీనతతో ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని మనం చూసినప్పుడు, వాక్య విరుద్ధమైన బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు వారి త్రోవకు కూడా మనం చేరకూడదు. దుష్టుల మార్గమున నడువకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము, అట్టి వారు కీడు చేయనిది నిద్రింపరు. భక్తిహీనుడు ఎదుటి వారికి కీడు చేయనిదే వాడికి నిద్ర రాదంట. ఏమండి? భక్తిహీనురాలకి ఎదుటి వారికి కీడు చేయనిదే వారికి నిద్ర రాదు. తర్వాత ఏమన్నాడు? నిద్రింపరు. ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. వారికి నిద్ర రాదంట. ఏమండి? తర్వాత, కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. చాలు 19వ వచనం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. జాగ్రత్త. భక్తిహీనుల యొక్క మార్గము అది గాఢాంధకారము. ఆ గాఢాంధకారము మార్గములో నడుచుకుంటూ పోయామనుకోండి, చీకట్లో నడుచుకుంటూ పోయామనుకోండి అమ్మా, ఆ చీకట్లో ఏమున్నాయో మనకేం తెలుస్తాయి? దేని మీద పడతామో మనకేం తెలుసు? తెలియదు కదా. అందుకన్నాడు, భక్తిహీనుల మార్గము గాఢాంధకారము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. ఈ సామెతల గ్రంథంలో ప్రియులారా, భక్తిహీనుల గురించి చాలా అద్భుతంగా రాశాడు సొలొమోను గారు. చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి 12వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనం చదువుతాం. 12:26లో ఒక మాట చూద్దాం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పిస్తుంది. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పిస్తుంది. వారు అనుకుంటారు మేము దారిలోనే నడుస్తున్నాం అనుకుంటారు, కానీ వారి యొక్క భక్తిహీనత వారిని దారి తప్పిస్తుంది అన్నాడు ప్రియులారా. తర్వాత మరొక వచనం చూద్దాం ప్రియులారా. 9వ వచనం చూద్దాం. 13:9 కింద. సరే 6 చదువమ్మా, 6 చదువు, లేకపోతే 5 చదువు. 5. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము. కళ్ళ మాట అంటే అర్థం ఏంటి? కళ్ళ అంటే అబద్ధం అని అర్థం. నీతిమంతునికి అబద్ధపు మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును అన్నాడు. ఒక భక్తిహీనుడు ఎదుటి వారిని నిందిస్తూ ప్రియులారా వారిని ఏం చేస్తాడంట? అవమానపరుస్తూ ఉంటాడంట ప్రియులారా. తర్వాత 6వ వచనం కూడా మనం చూస్తే, యథార్థవర్తనుడికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును అన్నాడు. భక్తిహీనత పాపులను ఏం చేస్తుందంట? చెరిపివేయును అన్నాడు. 9వ వచనంలో చూస్తే, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. ఏమండి? ఇక్కడ చదువుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో. భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతుంది. ఏమండి?
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భక్తిహీనత అనేది చాలా ప్రమాదం మనకి. మనిషిలో రక్తహీనత ఉంటే ఎంత ప్రమాదమో, మనిషిలో భక్తిహీనత అనేది కూడా అంతకంటే ప్రమాదం. ఏమంటే మనిషిలో రక్తహీనత ఉందనుకోండి, ఏం జరుగుతుంది మనకి? ఏమా, ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాం కదా. ఉండవలసిన శాతంలో రక్తం ఉండకపోతే ఎక్కడ పడితే అక్కడ కుప్పకూలిపోతూ ఉంటాము. తర్వాత ఆ రక్తహీనత వల్ల ఏమవుతుంది? తెల్లగా పాలిపోతూ ఉంటాం. ఇంతకుముందు నేను చెప్పాను, బాగా ఒక మనిషి తెల్లగా వస్తున్నాడు అనుకోండి, ఆడనుకుంటాడు నేను తెల్లగా వచ్చేస్తున్నాలే అంట. మనం అంటాం తెల్లగా వస్తున్నావే అనుకుంటాం. కానీ వాడు లోపల బ్లడ్ అనేది ఏమైపోతుంది తెలుసా? ఆవిరైపోతుంది. బ్లడ్ లేదు. బ్లడ్ లేకపోవడం వల్ల వాడు తెల్లగా పాలిపోతున్నాడు, తెల్లజాంకాయలాగా. ఆడనుకుంటున్నాడు నేను తెల్లగా వస్తున్నాను అనుకుంటున్నాడు. మనం అనుకుంటున్నాం చాలా తెల్లగా వస్తున్నావు అమ్మాయి, తెల్లగా వస్తున్నా అబ్బాయి అనుకుంటాం. ఇంకొకటి, మనిషిలో బ్లడ్ లేకపోవడం వల్ల మనిషిలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక మనిషికి ప్రాణాధారమైనది ఏంటి? బ్లడ్డే ప్రాణం కదమ్మా. ఇంకొకటి, మనిషిలో బ్లడ్ లేకపోతే మనిషికి బాడీ పెరిగిపోతూ ఉంటుంది. ఓబుల్ అంటారు కదా దాన్ని, బాగా ఒళ్ళొచ్చేస్తూ ఉంటుంది. కారణం ఏంటి? బ్లడ్ లేకపోవడం వల్ల. అంటే ఒక మనిషిలో శారీరకంగా అతడికి బ్లడ్ శాతం అనేది తక్కువైతే, రక్తహీనత తక్కువైతే శారీరకంగా ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయో, ఒక భక్తిహీనుడికి ఆ భక్తిహీనత వలన తన ఆత్మీయ జీవితం కూడా పతనానికి వెళ్ళిపోద్ది. వింటున్నారమ్మా? వింటున్నారు? అర్థమవుతుందా మీ అందరికీ? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రక్తహీనత ఎంత ప్రమాదమో అంతకంటే భక్తిహీనత కూడా మన ఆత్మీయ జీవితానికి అంతే ప్రమాదం. రక్తహీనత వల్ల మన ప్రాణం పోతుంది. భక్తిహీనత వలన ప్రియులరా మనం ఆత్మీయంగా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం భక్తిలోనే ఉన్నామా, భక్తిహీనతలోనికి వెళ్ళిపోయామా? ఒక మనిషిని భక్తిహీనుడిగా మార్చేది ప్రియులారా, సామెతల గ్రంథం 17:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అని రాయబడింది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని రాయబడింది. భక్తిహీనుడు దేవుని సన్నిధిలోకి ₹1,00,00,000 తీసుకొచ్చి ఇచ్చినా సరే దేవుడు తన చేత్తో ముట్టుకొని కూడా ముట్టుకోడు. ఎన్ని రూపాయలు నేను చెప్పింది? ₹1,00,00,000 ఎన్ని లక్షలు? 100 లక్షలు. ఒక భక్తిహీనుడు ₹1,00,00,000 తీసుకొచ్చి దేవుడికి ఇచ్చినా సరే నువ్వు తెచ్చిన అర్పణ నాకు అసహ్యం అంటాడు. అంతే, ఒకటే మాట. ఎందుకంటే భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయమైనవి. అది కోడైనా, అది ఎద్దైనా, లేకపోతే అది మేక అయినా, అది గొర్రె అయినా, పావురం అయినా, ఎంత మచ్చలు లేనివి శ్రేష్టమైనవి తెచ్చినా ఒక భక్తిహీనుడు. మీకు ఈ సందర్భం గుర్తు రావాలి వెంటనే. కయ్యను హేబేలు సందర్భం గుర్తు. ఎలాంటి బలి తెచ్చాడు దేవుడికి? శ్రేష్టం తెచ్చాడు కయ్యను. హేబేలు. నేను కయ్యను ఏం తెచ్చాడని అడిగాను, వినండి జాగ్రత్తగా. కయ్యను శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకురాల దేవునికి. హేబేలు శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు దేవుడికి. వారు తెచ్చిన అర్పణలు చూశాడా దేవుడు? వారు మనసు చూశాడా? మనం తెచ్చే అర్పణ కాదు దేవుడు చూసేది, మనం తెస్తున్నాం కదా, తెచ్చేటటువంటి మన మనస్సును చూస్తాడు దేవుడు. మనం ఏ మనస్సుతో ఇస్తున్నాం అనేది చూస్తాడు. నువ్వు ₹100, 10,000, 1,00,000, 1,00,00,000 ఏ మనస్సుతో ఇస్తున్నామా అనేది దేవుడు చూస్తాడమ్మా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, నా దేవుని సంగమా, భక్తిహీనులు అర్పించు బలులు, ఇదిగో ఈ కయ్యను భక్తిహీనుడు తను దేవునికి అర్పించే అర్పణ అది దేవునికి హేయముగా మారింది. భక్తిపరుడైనటువంటి నీతిమంతుడైనటువంటి హేబేలు అర్పణ అది దేవుడు స్వీకరించడానికి కారణమైంది. కాబట్టి భక్తిహీనులు అర్పించు అర్పణ అది ఏదైనా సరే దేవునికి అది హేయమైనది, అది దేవునికి అసహ్యమైనది. కాబట్టి భక్తిహీనులుగా ఉండి మనం దేవునికి ఏది ఇచ్చినా, నువ్వు పాడబడినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు పరిచర్య చేసినా, నువ్వు కానుకలు ఇచ్చినా, నువ్వు సాక్ష్యం చెప్పినా, ఏది చేసినా అది దేవునికి హేయమైనదే. లేదు, నువ్వు భక్తిపరురాలుగా భక్తుడిగా ఉండు, పాట పాడు, దేవుడు పరప్రశించిపోతాడు. ప్రార్థన చేయి, వెంటనే నీ ప్రార్థనకి జవాబు వచ్చింది. ఇక్కడ అదే రాయబడింది, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుడు ప్రార్థన ఆయనకి ఆనందకరము. అక్కడే ఉంది కదమ్మా, సామెతలు 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. నువ్వు యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను బట్టి ఆయన ఆనందపడతాడు. నువ్వు అడగగానే దేవుడు ఏది కావాలో నీకు అది ఇచ్చేస్తాడు. ఏమండి, లోపల భక్తిహీనతను పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా, ప్రభువా నాకు అది లేదయ్యా, నాకు ఇది లేదయ్యా, నాకు అది ప్రభువా, నాకు ఇది ప్రభువా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు చెవుల్లో కూడా ఆ ప్రార్థన
కదమ్మా? కాబట్టి ప్రియులారా, మనిషిని భక్తిహీనుడిగా మార్చేవి ఏంటంటే, నెంబర్ 1, మనిషిని భక్తిహీనుడిగా మార్చేది ఏంటంటే, ఎవరిలోనైతే వాక్యము ఉండదో వారు భక్తిహీనతలోనికి వెళ్ళిపోతారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం త్వరగా చూడండి, ముగించుకుందాం. ఒక 4 పాయింట్లు చెప్పి ప్రార్థన చేస్తాను. తీతుకు రాసిన తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి త్వరగా చదవండి. తీసిన వాళ్ళు చదవండి, త్వరగా చదవండి అమ్మా. తీతు పత్రిక ఎక్కడుందో తెలీదా? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం అంట. చూడండి, భక్తికి ఏది ఆధారమో చెబుతున్నాడు ఇక్కడ భక్తుడు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం, మనం చేసే భక్తికి ఆధారం, బేస్మెంట్, పునాది ఏంటంట? భక్తికి ఆధారం సత్య విషయమైన, భక్తికి ఆధారము ఏంటంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం అన్నాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? సత్యం అంటే వాక్యము. ఆ వాక్యములో మనందరికీ అనుభవ జ్ఞానం ఉండాలంట. వాక్యములో మనందరికీ అనుభవ జ్ఞానం ఉండాలి అంటున్నాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము మన భక్తికి ఆధారం. అది మన భక్తికి ఆధారం ఏంటి? సత్య విషయమైన అనుభవ జ్ఞానము అన్నాడు. అంటే సత్యం అంటే వాక్యము, ఆ వాక్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానము ఎక్కడుండాలి? మన హృదయములో ఉండాలి. 66 పుస్తకాల్లో ఉన్న ఈ జ్ఞానం అంతా కూడా మన హృదయములో ఉండాలి. అది మన హృదయంలో ఉన్నప్పుడు మనం భక్తిహీనులుగా మారడం అవకాశం అనేది ఉండదు. కాబట్టి మనిషిని భక్తిహీనుడిగా మార్చేది ఏంటంటే ప్రియులారా, మనిషిలో వాక్యము లేకపోవటను బట్టి ఆ మనిషి భక్తిహీనురాలుగా మారిపోతూ ఉంటారు. అర్థమవుతుంది కదమ్మా? మరొక పాయింట్ చూద్దాం ప్రియులారా. మనిషిని భక్తిహీనుడిగా మార్చేవి, ఒకటి, మరి దేవుని వాక్యము వారి హృదయంలో లేకపోవటం వల్ల మనుషులు భక్తిహీనులుగా అయిపోతే, రెండవది ప్రియులారా, లోకాశల వలన భక్తిహీనులుగా మనం మారిపోతాం. ఏ ఆశల వలన? చెప్పండి, ఏ ఆశల వలన? లోకములో ఉన్న ఆశలు. అమ్మ, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నీవు నేను రక్షణ పొందకముందు, మన పాపాలు క్రీస్తు రక్తంలో కడిగి వేసుకోకముందు, మనము సంఘములోనికి రాకముందు, మనము లోకంలో ఉన్నప్పుడు ఎన్నో లోకాశలతో మనం బ్రతికాం. అవునంటారా కాదంటారా? నేను కూడా లోకంలో ఉన్నప్పుడు ఎన్నో లోకాశలతో బ్రతికాను నేను. కానీ ఆ లోకములో నుండి దేవుడు నన్ను వేరు చేసుకొని తన సంఘములోకి చేర్చుకున్నాడు. లోకం వేరు, సంఘం వేరు. లోకములో నుంచి వేరు చేశాడు దేవుడు. లోకంలో ఉన్నప్పుడు లోకాశలతో ఉన్నాను, మరి సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా లోకాశలు కలిగి ఉంటే చెప్పండమ్మా. లోకంలో ఉన్నప్పుడు నేను లోకాశలు కలిగి బ్రతికి, సంఘములోనికి వచ్చినా కూడా నేను లోకాశలు కలిగి బ్రతికితే ఇక నేను ఎక్కడ మారాను? క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి అన్నాడు. ఇక నేను నూతన సృష్టి ఎక్కడయ్యాను? పాతవి గతించిన అన్నాడు. ఎక్కడ పాతది గతించింది? నాలో పాతుకుపోయింది. పాత లోకాశ ఏమైపోయింది? పాతదైపోలా, గతించిపోలా, నాలో పాతుకుపోయింది. అది ఒకే విషయం గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. లోకంలో ఉన్నప్పుడు మనం అందరం లోకాశలు కలిగి బ్రతికాం. కానీ సంఘములోకి వచ్చిన తర్వాత ఆ లోకాశలు మనలో ఉండకూడదు. ఏమండి? లోకములో ఉన్నదంతా ఏంటంట? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, ఇవి సాతానుడి వల్ల కలిగినవి. మీకు నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఒక మాట. దేవుడు శరీరాన్ని సృష్టిస్తే ఆ శరీరములో ఆశలు సృష్టించాడు సాతానుగాడు. దేవుడు నేత్రాలు సృష్టిస్తే ఆ నేత్రాలకు నేత్రాశను సృష్టించాడు సాతానుగాడు. దేవుడు జీవాన్ని మనకిచ్చి జీవింపజేస్తుంటే ఆ జీవపు డంబాన్ని పెట్టాడు సాతానుగాడు. ఇవన్నీ ఎవరి లక్షణాలు అంటే ప్రియులారా, ఈ శరీరాశలు, ఈ నేత్రాశలు, ఈ జీవపు డంబం అవి దేవుని వల్ల కలిగినవి కాదు, అవి సాతానుడి వల్ల కలిగినవి. దేవుడు మనల్ని చేసింది శరీరం కానీ నేత్రాలు కానీ ఆ జీవమును కానీ మంచిదే. వీటిలో దేవుడు ప్రియులారా మహిమపరచబడాలని వీటిని చేశాడు దేవుడు. కానీ సాతాను ఏం చేశాడు? శరీరంలో శరీర కోరికలు పుట్టించాడు, నేత్రాల్లో నేత్ర కోరికలు పుట్టించాడు, జీవపు డంబం మనలో పుట్టించాడు. ఎవడైనాను లోకమునైనను
లోకములో ఉన్న వాటినైనను చెప్పండి, ప్రేమించిన ఎడల. లోకాన్ని ప్రేమించిన, సంఘములోకి వచ్చి కూడా లోకాన్ని ప్రేమించడం అంటే శరీరాశలు ప్రేమించిన, నేత్రాశలు ప్రేమించిన, జీవోడమ్మలో ఉన్న సంఘములోకి వచ్చి లోకమును ఎవరైనా ప్రేమిస్తే నా ప్రేమ వాడిలో ఉండదని చెప్పేశాడు. అంతేనా? రెఫరెన్స్ అంతేనా ఉంది బైబిల్లో? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకములో ఏముందని చెప్పాను మీకు? శరీరాశ ప్రేమించొద్దు, నేత్రాశ ప్రేమించొద్దు, జీవపడమ్మో ప్రేమించొద్దు. అవి తండ్రి వల్ల పుట్టినవి కాదమ్మా, అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. మనం లోకంలో ఉన్నప్పుడు లోకాశలు కలిగి బ్రతికాము. సంఘములోకి వచ్చిన తర్వాత మరలా అదే ఆశలతో మనం బ్రతుకుతున్నామంటే చెప్పండి, ఇప్పుడు మనం భక్తులమా భక్తిహీనులమా? కాబట్టి మనిషిని భక్తిహీనుడిగా మార్చేవి ఏంటంటే, ఎవరి హృదయములోనైతే దేవుని వాక్యం ఉండదో ఆ మనిషి భక్తిహీనతలోకి వెళ్ళిపోతాడు. ఒక మనిషిని భక్తిహీనుడిగా మార్చేది ఏంటంటే, ఎవరైతే లోకాశలు కలిగి బ్రతుకుతారో ఆ మనిషి భక్తిహీనులలోకి వెళ్ళిపోతాడు. ఆ మనిషిని భక్తిహీనుడిగా మార్చేస్తుంది ఆ లోకాశ. లోకములో ఉన్న వాటిని ఆశించే ఆ ఆశను మనం తీసేసుకోవాలి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు అన్నాడు. ఇంకా క్రొత్త నిబంధనలో పౌలు గారు ఏం రాస్తాడో తెలుసా? భూ సంబంధమైన వాటి ఎందు మీరు మనసు పెట్టుకోవాకండి, పైనున్న వాటి ఎందే మీరు మనసు పెట్టుకోండి, పైనున్న వాటినే మీరు వెదకండి. ఏమన్నాయి? పైన పరలోకం ఉంది, పరలోకం, బంగారు వీధులు, నిత్యజీవం, పరలోకం, దేవుడున్నాడు, యేసుక్రీస్తున్నాడు, దేవదూతలు ఉన్నారు. పైనున్న వాటినే మీరు వెదకండి, వాటి మీదే మీరు మనసు పెట్టుకోండి. భూ సంబంధమైన వాటి యందు మీరు మనసు పెట్టుకోవద్దు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించుకోవాలి, ఏం కూడబెట్టుకోవాలి, వద్దు. ఏం చేస్తారు? పైనున్న వాటి యందే మీరు మనసు పెట్టుకోండి. మన ప్రసంగాలు ఎలాంటివో తెలుసా? భూ సంబంధమైన వాటి వైపు తిప్పే మనసులు తిప్పే ప్రసంగాలు కాదు ఇవి. భూ సంబంధమైన వాటి మీద నుంచి పరసంబంధమైన వాటి మీదకి తిప్పే ప్రసంగాలు మనవి. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు పైకే చూపిస్తాం మనం. పైకి ఎలా వెళ్ళాలి? ఎందుకంటే ఇది అశాశ్వతమైన లోకం కదా. క్షయమైపోయావు కదా అన్నీ కూడా. క్షయము కానిది, అక్షయమైనది, నిత్యజీవము కలిగిన పరలోకం కదా. ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసిని పైకే చూపించాలి. అమ్మా పైకి వెళ్ళాలి, మనం పైకి వెళ్ళాలి. అలా కాదు. ఇప్పుడు ఎలా మారిపోయింది? ఎవరు చెప్పారు నీకు రోగాలు పోవని, అప్పులు తీరవని? ఎందుకు నీకు ఆశీర్వాదాలు రావట్లేదు? ఎందుకు దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరించట్లేదు? ఆకాశాన్ని విప్పి దేవుడు పట్టజాలని దీవెనలు నీ మీద కుమ్మరిస్తే బతుకుతావా? చచ్చి కూర్చుంటావు. అక్కడ వర్షం గురించి చెప్పాడు దేవుడు, అక్కడ వర్షాన్ని మూసేశాడు అక్కడ. కాబట్టి ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు, ఈ స్వస్థతలు ఇవి కాదు. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఇవి కావాలి. దేవుడు ఇస్తాడు మనకి ఏది కావాలి అది. మరి ఈ లోకంలో నుంచి పోయిన తర్వాత ఆ పరలోకానికి చేరాలంటే అదొద్దు మాకు. ఈ లోకంలో ఏది కావాలో తినాలి, తాగాలి, సుఖించాలి, ఇది చాలు మాకు అనుకుంటున్నారు చాలామంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది నేటి సంఘం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, మనిషిని ప్రియులారా భక్తిహీనుడిగా మార్చేది ఏంటంటే, దురాశల వలన మనిషి భక్తిహీనుడిగా మారిపోతాడు. ఎన్నోది ఇది? 2, 3. ఒక మనిషి భక్తిహీనతలోనికి ఎప్పుడు వెళ్ళిపోతాడంటే దురాశ అంటే అర్థం ఏంటి? దురాశ అంటే అర్థం ఏంటి? అది తెలీదా? దురాశ అంటే అర్థం ఏంటి? మనకు లేనిది మనం కావాలి అనుకోవటం, ఉన్నదాంతో తృప్తి పడకుండా లేనిది కావాలనుకోవటం దురాశ. ఆశలు ఉండటం తప్పు కాదమ్మా, ఆశలు ఉండాలి.
ఆ ఆశలు కాస్త దురాశలుగా మారకూడదు. ఆ దురాశ కాస్త మనకు దుఃఖానికి చేటుగా మారిద్ది. చెప్పాను కదా, దురాశ దుఃఖానికి చేటు అనే అంశం మీరు విన్నారు కదా. ఏం చెప్పట్లేదు మీకు నేను. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై అది మరణాన్ని, రెండవ మరణాన్ని కంటుంది. దురాశ గర్భం ధరిస్తుందంట. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై అది మరణాన్ని కంటుంది. జాగ్రత్త. దురాశ పరులుగా మనం ఉండకూడదు. లోకంలో ఉన్నప్పుడు మనం ఉన్నాం ఎలా? వాక్యము లేనివారుగా ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు లోకాశలలో ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు ఎన్నో దురాశలు కలిగి ఉన్నాం. ఇప్పుడు దేవుని సంఘములోకి వచ్చాం. సంఘంలోకి వచ్చినా కూడా వాక్యపు హీనత, సంఘంలోకి వచ్చిన తర్వాత లోకము, సంఘంలోకి వచ్చిన తర్వాత దురాశలు. ఇంకెక్కడ మనం భక్తిలో ఉన్నాం చెప్పండి? దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? భక్తిహీనుల మీదగా, భక్తిపరుల మీదగా? నోవాకు జలప్రళయం ఎవరి మీదకి వచ్చిందని చదువుకుంటాం పేతురు పత్రికలో. ఒకసారి ఆ మాట చదువు త్వరగా. నోవాకు గారి యొక్క జలప్రళయము ఎవరి మీదకి వచ్చింది? పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ప్రియులరా ప్రళయం, జలప్రళయం ఎవరి మీదకి వచ్చిందంటే ప్రియులరా చదువమ్మా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని యొక్క ఉగ్రత, ఆ జలప్రళయము ఎవరి మీదకి వచ్చిందంటే ప్రియులరా భక్తిహీనులైన వారి మీదకి, భక్తిహీనుల ప్రపంచము మీదకి జలప్రళయము రప్పించినప్పుడు. భక్తిహీనుల సమూహమా? భక్తిహీనుల సమూహము అంటే అర్థం ఏంటి? అయ్యా మీకు అర్థమవుతుందా? ముగించేస్తున్నా చివరి మాటలో. భక్తిహీనుల సమూహం అంటే మందంతా ఇప్పుడు పరిశుద్ధుల సమూహం. భక్తిహీనుల సమూహం అంటే గుంపు, ఒక గుంపు. భక్తిహీనుల సమూహము మీదకి దేవుడు ఏమి రప్పించాడంటే జలప్రళయం రప్పించాడు. మరి నీతిమంతుల మీదకి రప్పించాడా? భక్తిహీనుల మీదకి జలప్రళయం వచ్చింది. అంటే భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత అనేది వస్తుంది. దేవుని బిడ్డలారా, భక్తిలో ఉన్నామా? భక్తి అనే భ్రమలో బ్రతుకుతున్నామా? భక్తిలోనే ఉన్నామా, భక్తి అనే భ్రమలో ఉన్నామా అనేది పరిశీలన చేసుకోండి ప్రియులారా. ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరమైన దినాలు, ఇవి చివరి దినాలు. ఏ దినమున ఏమి సంభవిస్తుందో మన జీవితంలో మనకు తెలియదు. మనం ఇంకా భక్తిహీనులుగా మనం బ్రతికామనుకోండి, దేవుని యొక్క ఉగ్రత మన మీదే కాదు, వినండి, నా మీదే కాదు, నా భార్య మీదే కాదు, నా పిల్లల మీద కూడా 4 తరాలు వస్తుందన్నాడు, 3-4 తరాలు వస్తుందన్నాడు. ఒక తండ్రిగా నేను చేసినటువంటి భక్తిహీనమైన క్రియలను బట్టి, నేను చేసినటువంటి దోషాలను బట్టి 3-4 తరాలు ఆ దోషం వస్తుందంట. తండ్రుల దోషము పిల్లల మీదకి 3-4 తరాలు రప్పిస్తా. రాత్రి అదే చెప్పాలనుకున్నా. తండ్రి దోషము పిల్లల మీదకి వస్తుందని చెప్పాలనుకున్నా. రాత్రి టైం లేదు, సాతానుడు చెప్పనిలా. గట్టుకోసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత భక్తిహీనుల మీదకే వస్తుంది. జాగ్రత్త. తర్వాత అపవిత్రమైన మాటల వలన కూడా మనం భక్తిహీనులుగా అయిపోతాం. ఈ మాట చదువమ్మ, ప్రార్థన చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. చూడండి, ఈ మాట చూడండి ఎంత బాగుందో చూడండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవయుండు తిమోతి. ఎందుకంటే అట్టి అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడువారు మరీ భక్తిహీనతలోకి వెళ్ళిపోతారు, మరీ ఎక్కువగా భక్తిహీనతలోకి వెళ్ళిపోతారు అన్నాడు. అన్నీ మూసేసేయండి అమ్మ, చాలా విషయాలు ఉన్నాయి, ఇంక ఇంతటితో చాలు మీకు, అన్నీ మూసేయండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషిని భక్తిహీనతలోనికి తీసుకొని వెళ్ళేవి, ఒక మనిషిని భక్తిహీనుడిగా మార్చేవి ఏమంటే, ఒకటి, ఎవరి హృదయంలోనైతే వాక్యము సమృద్ధిగా ఉండదో వారు భక్తిహీనతలోనికి వెళ్ళిపోతారు. ఒక మనిషిని భక్తిహీనతలోనికి తీసుకెళ్ళేది ఏంటంటే, ఎవరిలోనైతే ఇంకా సంఘములోకి వచ్చి కూడా ఇంకా లోకం వైపు చూస్తూ
లోకాశలు కలిగి ఉంటారో వాళ్ళు భక్తిహీనతలోకి వెళ్ళిపోతారు. ఏమంటే ఎవరైతే ప్రియులరా సంఘములో ఉండి కూడా ఇంకా దురాశ పరులై బ్రతుకుతూ ఉంటారో వారు భక్తిహీనులుగా మారిపోయే అవకాశం ఉంది. ఎవరైతే సంఘములో ఉండి కూడా అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు మాట్లాడుకుంటూ తమ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటారో వారి మరీ ఎక్కువగా భక్తిహీనతలోకి వెళ్ళిపోతారంట. ఈ మాటలు మీ అందరి హృదయాల్లో పెట్టుకోండి. నేను భక్తుడిగా ఉన్నానా, నేను భక్తిహీనతలోనికి వెళ్ళిపోయానా? నేను భక్తిగా ఉంటే దేవుడు నాకు పరలోకం ఇస్తాడు, నేను భక్తిహీనతలోనికి వెళ్ళిపోతే నేను నిత్య నరకంలోనికి వెళ్ళిపోతా అనేది నీకు నీవుగా నాకు నేనుగా ఎవరికి వారంగా వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు విత్తబడినటువంటి ప్రతి మాట కూడా నీ బిడ్డల జీవితంలో అవి ఫలాలు తీసుకుని రావడానికి సహాయం దయచే ప్రభువా. కేవలం వినువారిగానే ఉండి తమను తాము మోసపుచ్చుకోనకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు జీవించే కృప దయచేయండి. ప్రతి మాట కూడా మమ్మల్ని ప్రేమించి మా కొరకే నువ్వు ఇచ్చావయ్యా, ఆ మాటలు మాకు అని మేము తీసుకొని మాలో ఉన్న లోపాలను సరిచేసుకునే మంచి మనసు మాకు దయచేయమని యేసు నామములో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటూ ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.